అది 1998 నవంబర్ నెల. రవి సిటీలో ఒక ప్రింటింగ్ ప్రెస్‌లో పనిచేసి రోజూ రాత్రి 10 గంటలకు ఇంటికి వచ్చేవాడు. కొందనపల్లి వెళ్ళాలంటే మెయిన్ రోడ్ నుంచి ఒక 4 కిలోమీటర్ల లోపలికి వెళ్ళాలి. అప్పట్లో అక్కడ వీధి దీపాలు ఉండేవి కాదు. పున్నమి వెన్నెల ఉంటే తప్ప రోడ్డు కనిపించేది కాదు. ఆ రోజు రవికి పని కొంచెం ఎక్కువైంది. తన పని పూర్తి చేసుకొని అర్ధరాత్రి 12:30 బయలుదేరాడు. బయట చలిగాలి వీస్తుంది. రవి తన పాత లూనా బైక్‌ని స్టార్ట్ చేశాడు. ఆ కటిక చీకట్లో తన బండి మీద వెళ్తూ ఉన్నాడు. రవి మనసులో ఒకటే ఆలోచన, ఇంటికి వెళ్లి అమ్మ చేసిన అన్నం తినాలి, అలాగే పడుకోవాలి. కానీ విధి ఆ రోజు రవి కోసం వేరొక ప్లాన్ వేసింది. కొందనపల్లి టర్నింగ్ రావడానికి ఇంకా 2 కిలోమీటర్లు ఉండగా తన లూనా బైక్ ఆగిపోయింది. రవికి చిరాకొచ్చింది. పెట్రోల్ ఉంది, ప్లగ్ బాగుంది, మరెందుకు ఆగింది ఇది? ఛ, తొక్కలో బండి అని అనుకున్నాడు. బండి దిగాడు. కిక్కిరాడు కొట్టి కొట్టి అలసిపోయాడు. అది స్టార్ట్ కావడం లేదు. చుట్టూ చూశాడు. నల్లటి చీకటి, ఆకాశంలో మబ్బులు చందును మూసేశాయి. రవికి ఇంకో దారి లేదు. బండిని నడిపించుకుంటూ ఆ నల్లటి రోడ్డు మీద నడవడం మొదలు పెట్టాడు. అప్పటిదాకా ఆ రోడ్డు మీద ఉన్న నిశ్శబ్దం వేరు, కానీ ఇప్పుడు వేరు. అక్కడ ఉన్న సైలెన్స్ లో ఏదో భయం దాగి ఉంది. రవికి సడన్ గా గుర్తొచ్చింది పెద్దలు చెప్పే ఒక మాట. రాత్రిపూట ఆ మట్టి రోడ్డు మీద ఒక్కరే వెళ్ళకూడదు. పసిపిల్ల ఏడుపు వినిపిస్తే అసలు ఆగకూడదు. రవి నవ్వుకున్నాడు. ఇవన్నీ మూఢనమ్మకాలు అనుకున్నాడు. కానీ ఆ నవ్వు ఎక్కువసేపు ఉండలేదు. రవి ఒక్కసారిగా ఆగిపోయాడు. తన వెనక నుండి ఎవరో వస్తున్న శబ్దం వినిపించింది. కుక్క ఏంటుందిలే అని అనుకున్నాడు. మళ్ళీ నడక మొదలు పెట్టాడు. కానీ ఆ శబ్దం మళ్ళీ వినిపించింది. ఈసారి రవికి అర్థమైంది, అది కుక్క కాదు, మనిషి. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఎవరో కావాలని తన వెనకాల వస్తున్నారు. అది కూడా అడుగులు అడుగు వేసుకొని మరి. రవి గుండెల్లో దడ మొదలైంది. ధైర్యం చేసి వెనక్కి తిరిగాడు. ఎవరక్కడా అని గట్టిగా అరిచాడు. కానీ అక్కడ ఎవ్వరూ లేరు. రోడ్డంతా ఖాళీగా ఉంది. గాలికి చెట్లు బాగా ఊగుతున్నాయి. రవి తన భయం చూసి తానే తిట్టుకున్నాడు. చి, ఊరికి భయపడుతున్నా అని మళ్ళీ నడవడం మొదలు పెట్టాడు. కానీ కొంచెం దూరం వెళ్ళాక రోడ్డు పక్కన ఉన్న రావు చెట్టు కింద ఒక చిన్న ఆకారం కనిపించింది. అది ఒక చిన్న అమ్మాయి. వయసు ఒక 8 ఏళ్ళు ఉంటాయి. నేల మీద కూర్చొని తల మోకాల మధ్యలో పెట్టుకొని ఉంది. వైట్ కలర్ ఫ్రాక్ వేసుకుని ఉంది. కానీ అది మొత్తం నిండుగా మట్టి కొట్టుకుపోయింది. రవికి మతిపోయింది. ఇంత రాత్రిపూట ఈ మధ్య అడవిలో ఒక చిన్న పాప ఉందా? ఇంత చిన్న పాప ఇక్కడ ఏం చేస్తుంది? సహాయం చేద్దామా లేదా పారిపోదామా అనే భయంతో ఆలోచిస్తున్నాడు. కానీ ఆ చిన్న పాపను అక్కడే వదిలేసి వెళ్ళిపోవాలని తనకి లేదు. బండి స్టాండ్ వేసి మెల్లగా ఆ అమ్మాయి దగ్గరకు వెళ్ళాడు. పాపా, పాపా, ఎవరు నువ్వు? ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగాడు. ఆ అమ్మాయి కదలలేదు. కానీ ఆ అమ్మాయికి ఉన్న గజ్జలు సౌండ్ చేశాయి. ఆమె కదలకుండానే ఆ గజ్జలు ఎలా మోగాయి? రవి ఒంట్లో ఉనికి మొదలైంది. అప్పుడు ఆ అమ్మాయి మెల్లగా తలెత్తింది. ఆ అమ్మాయి మొహం చూసి రవి గుండె ఆగిపోయింది. ఆ అమ్మాయి కళ్ళు నల్లగా ఉన్నాయి. మొహం మొత్తం పాలిపోయి ఉంది. పెదాలు నీలంగా మారిపోయి ఉన్నాయి. ఆమె రవి వంక చూసి ఒక వింత నవ్వు నవ్వింది. రవి గొంతు పెగలడం లేదు. అరవడానికి ట్రై చేస్తున్నాడు, కానీ స్వరం రావడం లేదు. ఆ అమ్మాయి మెల్లగా లేచి నిలబడింది. ఆ అమ్మాయి కాళ్ళు నెల మీద లేవు, గాల్లో తేలుతున్నాయి. రవి ఒక్క సెకండ్ కూడా ఆగలేదు. బండిని అక్కడే వదిలేసి పరిగెత్తాడు. కానీ వెనక నుండి ఆ గజ్జల శబ్దం అంతే వేగంగా వినిపిస్తున్నాయి. గల్ గల్ గల్. రవికి అర్థమైపోయింది అది తన వెనకాలే వస్తుందని. కొందనపల్లి గ్రామం ఇంకా 1 కిలోమీటర్ దూరంలో ఉంది. రవికి ఊపిరాడడం లేదు. చెమటలు కారుతున్నాయి. హఠాత్తుగా రవికి ఎదురుగా ఒక లారీ లైట్ కనిపించింది. రవి, ఆగండి ఆగండి అని చేతులు ఊపాడు. లారీ డ్రైవర్ రవిని చూసి బ్రేక్ వేశాడు. రవి పరిగెత్తుకుంటూ లారీ వైపు వచ్చి లోపలికి ఎక్కేశాడు. అన్నా, ప్లీజ్ అన్నా, ప్లీజ్ తొందరగా పోని, ఇక్కడి నుంచి తొందరగా పోని అని గట్టిగా అరిచాడు. డ్రైవర్ రవి పరిస్థితి చూసి వాటర్ ఇచ్చి లారీ స్టార్ట్ చేశాడు. రవి వెనక్కి తిరిగి చూడడానికి ధైర్యం చేయలేదు. కొంత దూరం వెళ్ళాక రవి కొంచెం కామయ్యాడు. అమ్మయ్యా, బతికిపోయా అనుకున్నాడు. అప్పుడు డ్రైవర్ రవి వంక ఒక వింతలకుతో చూశాడు. తమ్ముడు, ఇంత రాత్రిపూట ఒంటరిగా ఎందుకున్నావు? అసలు ఈ ఏరియా మంచిది కాదు తెలుసా? బండి పాడైపోయిందన్నా, అందుకే. సరేలే, మరి నీతో పాటు వచ్చిన ఆ పాప ఎవరు? ఆ మాట వినగానే రవి గుండె పగిలిపోయింది. పాపనా? పాప ఏంటన్నా? నాతో ఎవరు రాలేదే, నిన్న మాత్రం వచ్చా కదా అన్నాడు. రవి వణికిపోతూ అలా చెప్పాడు. డ్రైవర్ సీరియస్ గా, లేదు తమ్ముడు, నువ్వు లారీ ఎక్కుతున్నప్పుడు నేను చూసా. వెనుక నుండి ఒక చిన్నపిల్ల కూడా ఎక్కింది. రవికి ఆ మాటలు వింటుంటే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. తన మనసు మొత్తం స్తంభించిపోతుంది భయంతో. ఎక్కడున్నావమ్మా? సీట్ వెనక ఉన్నావా? రా అమ్మా, బయటికి రా అని డ్రైవర్ పిలిచాడు. కానీ ఆ అమ్మాయి రాలేదు. డ్రైవర్ సీటు వెనక చూశాడు. రవి ఒళ్ళు జల్లుమంటుంది. మెల్లగా భయంగా సీటు వెనక తిరిగి చూశాడు. సీటు వెనక ఎవరూ లేరు. కానీ సీట్ కవర్ మీద మట్టితో నిండి ఉన్న చేతి మచ్చలు ఉన్నాయి. అవి అప్పుడు పెట్టినట్టుగా ఉన్నాయి. రవికి డ్రైవర్ కి మతిపోయింది. తమ్ముడు, నేను చూశాను తమ్ముడు, నేను చూశాను. నువ్వు ఎక్కిన తర్వాత ఆ పాప కూడా ఎక్కింది.
అని ఆయన అయోమయంగా చెప్తున్నాడు. రవికి అప్పుడే అర్థమైంది తను ఎక్కిన వెంటనే ఆ అమ్మాయి కూడా ఎక్కేసింది అని. తను మనిషి కాదు, దెయ్యం. రవికి భయం మొదలైంది. తను నాతోనే ఉందేమో అని ఆలోచించాడు. డ్రైవర్ ఎంతో వేగంగా కుందనపల్లికి పోనిచ్చాడు. ఆ ఊరు రాగానే రవి దిగేసి పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళగానే తలుపులు మొత్తం మూసేసి లైట్స్ ఆన్ చేశాడు. బెడ్షీట్ కప్పుకొని వణుకుతూ కూర్చున్నాడు. రవి అనుకున్నాడు ఇంట్లోకి వచ్చేసాను కదా, నేను సేఫ్ అని. కానీ ఆ గ్రామస్తులు చెప్పే మరో మాట ఉంది. ఆ అమ్మాయికి ఒక్కసారి కనిపిస్తే ఆమె ఎప్పటికీ వదిలి వెళ్ళదు, నీతోనే ఉంటుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీతోనే వస్తుంది. ఆ రాత్రి రవికి నిద్ర పట్టలేదు. తెల్లవారుతుందనుకునే టైంలో రవికి తన గదిలో సీలింగ్ మూల నుండి ఆ గజల శబ్దం వినిపించింది. రవి పైకి చూశాడు. సీలింగ్ మీద ఆ అమ్మాయి తల కిందకు వేసి రవి వంకే చూస్తోంది. రవి ఒళ్ళు వణికిపోయింది. నన్ను వదిలేసి వెళ్ళిపోతావా రవి అని అడిగింది ఆమె. ఆ రోజు నుండి రవికి మనస్థిమితం తప్పింది. ఎప్పుడు చూసినా ఆమె ఇక్కడే ఉంది, ఆమె నా భుజం మీద కూర్చుంది అని అరవడం మొదలు పెట్టాడు. ఆ దయ్యం రవి చనిపోయేంత వరకు వదిలి వెళ్ళదు. తాను చనిపోయిన తర్వాత మరొకరు వెతుకుతుంది. కొందనపల్లి ప్రజలు ఎప్పటికీ చెప్తుంటారు, అమావాస్య రాత్రి ఆ రోడ్డు మీద వెళ్ళాలంటే భయం. వెనుక నుండి ఎవరో పిలిచినట్టు, ఆ గజల శబ్దం వస్తున్నట్టు వాళ్ళకి వినిపించదంట. సో ఫ్రెండ్స్, కొందనపల్లికి మీరు వెళ్తే జాగ్రత్తగా ఉండండి. 1990లో కొందనపల్లిలో ఈ దయ్యం బాగా హల్చల్ చేసింది. ఈ స్టోరీ నిజమైన కథ ఆధారంగా రాయబడింది. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియోని మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ.